హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఉగ్గు ఎలా కుక్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో నార్మల్ వాటర్ పోసుకోండి సరిపడినంత. అండ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ వాటర్ పోసుకున్నా పర్లేదు, లైక్ సరిపడినంత ఎగ్జాక్ట్లీ ఎంత క్వాంటిటీ అనేది తెలియనప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. సో ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటి అంటే కుక్ ఎక్కువసేపు చేసినా కూడా మనకు ప్రాబ్లం లేదు, కానీ తక్కువైంది అనుకోండి కరెక్ట్ ఉగ్గు అనేది కరెక్ట్ కుక్ అవ్వదు. సో అందుకని చాలామంది ఏం చేస్తారంటే 300 ml 400 ml అని చాలామంది అంటుంటారు కదా. సో మనకు అలా కాకుండా ఏంటంటే మనకు తెలిసిన క్వాంటిటీ ప్రకారం ఎంత అంటే సరిపోతుంది అన్నప్పుడు దానికి కొంచెం ఒక 1 to 5 ml అలా ఎక్కువ పోసుకోండి, సరిపోతుంది మనకి. సో ఆ నార్మల్ వాటర్లో ఏంటిదంటే ఉగ్గు పౌడర్ తీసుకొని నేనైతే మా బేబీకి 2 స్పూన్ ఉగ్గు పౌడర్ తీసుకున్నాను. ఉగ్గు పౌడర్ తీసుకొని ఆ నార్మల్ వాటర్లో మొత్తం ఉండాలి లేకుండా మొత్తం మెత్తగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఏంటిదంటే గ్యాస్ మీద పెట్టి హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. సో ఇందులో చాలామంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకొని ఆ నార్మల్ వాటర్లో ఉగ్గు మొత్తం కలిపేస్తారు ఉండాలి లేకుండా. కలిపేసిన తర్వాత గ్యాస్ పైన హాట్ వాటర్ పెడతారు. హాట్ వాటర్ పెట్టి అది మొత్తం ఉడికిన తర్వాత ఈ మనం నార్మల్ వాటర్లో కలిపిన ఉగ్గు ఏదైతే ఉందో అది మళ్ళీ హాట్ వాటర్లో పోసి దాన్ని కుక్ చేస్తూ ఉంటారు చాలామంది. సో నేనైతే అలా కాకుండా రెగ్యులర్గా ఇలా నార్మల్ వాటర్లో కలుపుకొని ఉగ్గు పౌడర్ డైరెక్ట్గా కుక్ చేస్తూ ఉంటాను. ఇలా కూడా బాగుంటుంది, నేను రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. మీరు కూడా ఒకసారి ఇన్ కేస్ ఆ ప్రాసెస్లో ఫాలో అవుతున్నారంటే ఇది కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో చాలామంది ఉగ్గులో ఏంటి అంటే మనం కుక్ చేసేటప్పుడు సాల్ట్ కూడా వేస్తుంటాం బేబీస్కి, రైట్? సో టేస్ట్ కోసం ఈజీగా తినేస్తారు అని. సో నేనైతే మా బేబీ కోసం కుక్ చేసే ఉగ్గులో సాల్ట్ అయితే వెయ్యట్లేదు. మీరు కూడా ఇన్ కేస్ కొత్తగా కుక్ చేస్తున్నారంటే కొంచెం సాల్ట్కి అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఏమంటారంటే అప్పుడే సాల్ట్ పెట్టద్దు, వాళ్ళ కిడ్నీస్కి సపోర్ట్ అయ్యేంత సాల్ట్ సోడియం అనేది తీసుకోలేదు బాడీ అని. సో అందుకోసం బెటర్ అవాయిడ్ చేయండి. నేనైతే ఉగ్గులో వేయను అనమాట సాల్ట్, కానీ ఆఫ్టర్నూన్ అలా రైస్ చేస్తాను. సో అందులో కొంచెం వేస్తాను, లేదు అంటే వాడు అసలే తినడు అనమాట. సో అలా సో మనం కుక్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే మీడియం స్పీడ్లో కానీ లేదంటే సిమ్లో పెట్టి కుక్ చేయడం బెటర్. ఎందుకంటే హై స్పీడ్లో పెట్టి కుక్ చేసామనుకోండి ఏమవుతుందంటే మొత్తం ఉండాలి అయిపోతుంది. సో అలా అయిపోవడంలో ఏంటి అంటే బేబీస్ అనేది తినలేరు. సో వాళ్ళ గొంతులో ఈజీగా పోదు, నాలుకకి అలా గొంతు దగ్గర అడ్డం వస్తుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు వామిటింగ్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారు. సో కష్టం అవుతుంది. సో ఇప్పుడు చూడండి హ్యాపీగా ఉగ్గు కుక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా బేబీకి తినిపించచ్చు, హ్యాపీగా తినేస్తుంది అనమాట బేబీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.